హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వైరింగ్స్ తెలుసుకున్నట్లయితే వైరింగ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ వైరింగ్, ఇంకోటి కన్సీల్డ్ వైరింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కన్సీల్డ్లో ఎలా పైప్ సెట్టింగ్ చేసుకోవాలనేది ఈరోజు సెట్ చేసేసాము ఆల్రెడీ. అది మీకు ఏ విధంగా ఎలా ఫ్యాన్ పాయింట్ వెళ్ళిపోయింది, మరియు కిచెన్కి వెళ్ళిపోయింది, మరియు ఎంసీ బోర్డ్ ఎట్లా అనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు మనం ట్రాఫిక్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇక్కడ 16 మాలర్ బోర్డు అనేది ఇవ్వబడింది. 16 మాలర్, ఇక్కడ 16 మాలర్ బోర్డు అనేది ఇవ్వబడింది. మాలర్ బోర్డు ఇక్కడ నుంచి అక్కడ మనం చూసుకోవచ్చు, అక్కడ మనకు ఫ్యాన్ పాయింట్ వెళ్ళిపోయింది మరియు ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు లైన్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకోవచ్చు, ఇది హాల్ నుంచి బోర్డు నుంచి ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ ఫ్యాన్ పాయింట్ అనేది ఇవ్వబడింది. ఇలా వెళ్ళిపోయి ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది కిచెను. ఇక్కడ మనం అక్కడ బాక్స్ చూశారు కదా, అది ఏదైనా బల్బ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు బోర్డు హోల్ వేసి ఇచ్చేసి లాగాము. కిచెన్లోకి వచ్చినట్లయితే మనం చూసుకోవచ్చు, సేమ్ అదే బాక్స్ దగ్గరనే అక్కడ మనము హోల్ అనేది వేసుకోవడం జరిగింది. మరియు ఇక్కడ పైప్ అనేది అవతలికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కిచెన్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ మనము ఏదైనా సరే ఫ్రిడ్జ్ టైప్ అట్లా ఏదైనా పెట్టుకున్నా, ప్లస్ ఫ్యాను మామూలుగా బల్బులు అట్లా యూజ్ చేయాలంటే ఇక్కడ 12 మాలర్ బోర్డు అనేది ఇవ్వబడింది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి అక్కడ ఫ్యాన్ పాయింట్ అనేది ఇచ్చేసాము. మరియు లోపల వచ్చేసింది అండర్గ్రౌండ్లో. ఇక్కడ మనము ఇలా కిందికి వచ్చేసి ఇది మనకు దేవుని గుడికి ఒక పాయింట్ అనేది ఇచ్చేసాం. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూస్తే అలాగ వచ్చేసి ఇక్కడ మనకు రైస్ కుక్కర్ మరియు ఇంకా ఏదైనా లోడ్ సంబంధించినవి ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ పాయింట్. మరియు ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు అలాగనే స్ట్రైట్గా కలిపేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాక్స్ చూడండి, బాగా గమనించండి. బాక్స్ ఇక్కడ చూసుకోవచ్చు, 12 మాలర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకుంటే మనకు అవతల సైడ్ నుంచి సోఫాలో నుంచి మనకు హాల్లో నుంచి మరియు అవతలికి బాక్స్ ద్వారా హోల్ వేసుకొని మనం పాయింట్ అనేది గుంజుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్యాన్ పాయింట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫ్యాన్ పాయింట్ మరియు ఒక బోర్డు. ఇది హాలు. సేమ్ అలాగనే హోల్ వేసుకొని బయటికి ఇచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే మనము 6 మాలర్ బోర్డు అనేది పెట్టాము. ఇప్పుడు బాగా గమనించవచ్చు, మనకు 2 పైప్ లైన్ అనేది వెళ్ళిపోయింది. ఒకటి మెయిన్ మామూలుగా వైరు మెయిన్ సంబంధించినది, మరియు ఇంకోటి డిస్ వైర్కు సంబంధించినది మనము ఇక్కడ చూపించడం జరుగుతుంది. మెయిన్ సంబంధించినది పైన ఉంది, డిస్కు సంబంధించినది కింద ఉంది. ఇక్కడ మెయిన్ సంబంధించిన పైన పైపు చూసుకోవచ్చు. అది మనము పైప్ అనేది లూపింగ్ చేసి అక్కడ బాక్స్కు మనకు బాగా కనపడుతుంది. బాక్స్కు అవతలికి అనేది బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూము. ఈ బెడ్రూమ్కి అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఫ్యాన్ పాయింట్ ఉంది ఈ బెడ్రూమ్లో. మరియు అలాగే స్ట్రైట్ వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పిఓపికి పైన ఇచ్చి పెట్టేశాము. మరియు అక్కడ మనం బయట చూసుకున్నట్లయితే అదే పైపును ఈ బాక్స్కు హోల్ వేసేసుకుని ఆ బాక్స్కి హోల్ వేసేసుకుని మధ్యలో పైపుని దూర్ చేసుకొని దీనికి లూపింగ్ కొట్టేశాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనము 12 మాలర్ బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇది 2వ బెడ్రూము. మరియు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకోవచ్చు, అది పైన ఉన్నది మెయిన్ వైరు మరియు కింద ఉన్నది డిస్ వైర్ అనేది మనం బయటికి ఇచ్చేసాము. ఏదైనా రేపు పొద్దునైనా సరే అక్కడ మనం వైర్ అనేది దుడుచుకొని డైరెక్ట్ అండర్గ్రౌండ్లో కన్సీల్లో తీసుకెళ్ళేసి అక్కడ కలుపుకుంటే అక్కడ టీవీ సాకెట్ అనేది పెడితే అక్కడ మనం పక్కన ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన టీవీ అనేది అటాచ్ చేసుకుంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ షోకేస్ గుడ్ అనేది ఉంది.
ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది అది. ఇలా తీసుకొచ్చి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంసీబీ బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. 6 మాలర్ ఎంసీబీ బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు అవుట్ సైడ్ సోఫా ఎంసీబీ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెను ఈ పైప్ లైన్లు వచ్చి ఇక్కడ కలిసేస్తుంది. మరియు ఇక్కడ 2 బెడ్రూమ్లు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బెడ్రూమ్ వచ్చేసి స్ట్రైట్గా వచ్చేసి ఈ ఎంసీబీ బోర్డులోకి రావడం జరుగుతుంది. ఇది ఎంసీబీ బోర్డు.